could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణిలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఇవాళ నాంది జరగబోతుంది. అదేంటంటే హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ స్టేటస్ సేఫ్టీ రివ్యూపై ఒకరోజు వర్క్షాప్. గన్ల భద్రతపై డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన వర్క్షాప్ ఇక్కడ జరగబోతుంది. కాబట్టి మీరందరూ చూసి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైన వర్క్షాప్ ఇది. మనం లోపలికి వెళ్ళి దాని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్, లెట్స్ గో. అందరికీ శుభోదయం. ఈరోజు వన్ డే వర్క్షాప్ మనం హెల్త్ సేఫ్టీ మీద కండక్ట్ చేయబోతున్నాము. మనమంతా ఈరోజు వన్ డే వర్క్షాప్ ఆన్ హెమ్ ఆపరేషనల్ సేఫ్టీ, అంటే ఓపెన్ క్లాస్లో మిషనరీ నడిపిస్తున్నాము. ఆ మిషనరీ వల్ల సేఫ్టీ ఏ విధంగా మనము ఎన్ష్యూర్ చేసుకోవాలి అనే దానిపైన అందరూ ఇందులో భాగస్వాములే. అంటే పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మనం వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడో క్లాస్ రూమ్లో కూర్చొని సేఫ్టీ అంటే ఏంటి అనే దాన్ని బయటికి తీసుకురాకుండా సేఫ్టీని ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల వల్ల అనర్థాలు ఏంటి, ఈ పరిస్థితులు ఉండద్దు అంటే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి అనే దిశగా ఈరోజు వన్ డే వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానిలో హెమ్ ఆపరేటర్స్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అండ్ హెమ్ ఆపరేటర్స్ ఆఫ్ ది ఓబీ కాంట్రాక్టర్స్, ఓబీ రిప్రజెంటేటివ్స్, ఎవరైతే కీలక భూమిక పోషిస్తున్నారో, ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయో వాటిని పరిగణనలోకి తీసుకొని వాళ్ళను పిలవడం జరిగింది. దీనికి మన డీజీఎంఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ఏ కార్యక్రమానికి ముందైనా దీపం ప్రజ్వలించుకోవడము మన ఆనవాయితీని ఫాలో కావాలనే ఉద్దేశంతో ఈరోజు లైటింగ్ ద ల్యాంప్ అనే కార్యక్రమం పెట్టాము. ఐ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్. I request GMs and DDMS also join this. GMs and DDMS to join this lighting the lamp. Now I request GMS. I request GMS. My name is Mechinarie. Yeah. Anna Martini Monitor Police. Further, I request GM. Kani. Are? మొత్తం బిహేవియర్ పైన నడుస్తుంది ఈ వర్క్షాప్ అంతా. మనకు అన్ని డిఫైన్డ్ సిస్టమ్స్ ఉన్నాయి, అయినా కూడా ఫాలో అవుతలేము. ఎస్ఓపీలు ఉన్నాయి, ఫాలో అవుతలేము. బిహేవియర్ చేంజ్ అయితే ఫాలో అవుతాము. ఆ బిహేవియర్ చేంజ్ కావాలంటే మీరేం చేయాలి, మేమేం చేయాలి. మొన్న కేకేఓసిలో ఆపరేటరు షవల్ను మార్చింగ్ చేసేటప్పుడు ఒక బెంచ్ నుంచి కింద పడేసిండు. ఇది ఎవరన్నా విన్నరా, హాస్యాస్పదమా? విన్నరు. ఆ విధంగా జరగడానికి అవకాశం ఉందా? ఉంది అంటే ఏ పరిస్థితిలో ఉంటుంటుంది? అసలు మార్చింగ్ చేసేటప్పుడు
షవల్ డీజిల్ షవల్స్ మనం ఎందుకు తీసుకున్నాం? బ్లాస్టింగ్స్ అయితే ఈజీగా తీసి వేరే సేఫ్ జోన్కి తీసుకుపోతాం. బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత వేరే మార్చింగ్ చేస్తాం. అంటే మార్చింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీడేస్ డ్యూటీ. బెంచ్ మీదకి వెళ్ళి కిందికి పడేస్తే ఏమై ఉంటుంది? మీ కేకేఓసీలో ఉన్న ఆపరేటర్ చెప్పాలి. ఆయన ఇంకా కూర్చోబెట్టినాం. ఆయనేనా? ఆయనని ఇంకా కూర్చోబెట్టినాం. వి వాంట్ టు డిస్మిస్ హిమ్. ఎందుకు అంటే 6 గంటల వరకు దాకా అది బ్రేక్ డౌన్లో ఉంది. ఈ పీరియడ్లో బయటికి పోయిండు. ఓపెన్గా చెప్తున్నా, కంపెనీ చీఫ్ ఆఫ్ సేఫ్టీ కాబట్టి మంచిగా మందు తాగొచ్చాడు. అది కూడా ఒక అదృష్టం. మనిషి చనిపోకపోవడానికి అది ఒక కారణం. షవల్లో ఎక్కి మార్చింగ్ చేసిండు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఒకవేళ ఆయన అలర్ట్గా ఉన్నట్టయితే బయటికి దులికటానికి ప్రయత్నం చేస్తాడు, ఎక్కడో పడి చనిపోయేటోడు. ఆ పరిస్థితి లేదు కాబట్టి దాంతోనే రోల్ డౌన్ అయిపోయాడు. మంచిగా తీసిండు, దెబ్బలు తగ్గలేదు. సీటు బెల్ట్ పెట్టకుండా ఏ వెహికల్ నడిపియొద్దండి. మీరు కూడా కార్లో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టకుండా నడపద్దు. చాలా మంది కార్లలో వచ్చారు. ఆల్ ఆపరేటర్స్ ఆర్ హ్యావింగ్ 4 వీలర్స్. సింగరేణి సంస్థలో పనిచేయడానికి అదృష్టం ఉండాలి. సంవత్సరానికి 2 లక్షల రూపాయల అడిషనల్ అడహకు పైసలు ఇస్తాం మనం. ఈసారి 2,000 రూపాయలు వచ్చినాయి. 2,000 కోట్లు లాభం వచ్చింది. అంటే 2,000 కోట్లకు దగ్గర ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు పైసలకు అడహకు పేమెంట్ ఎక్స్ట్రా వస్తుంది. వేరే ఆర్గనైజేషన్లో వస్తుందా? మరి ఇంత మంచి ఆర్గనైజేషన్లో ఉండి 70 సంవత్సరాలు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి కదా, 70 ఇయర్స్. మరి 70 ఇయర్స్ బ్రతకడానికి ప్రయాణం చేయాలంటే మీరు అందరూ చేయాల్సింది ఏంటిది? డ్యూటీలో ఉన్న 8 అవర్స్ పర్ఫెక్ట్ కండిషన్లో రావాలి. 3 సెకండ్లు నీకు నీ దృష్టి, నీ ఆలోచన విధానం పనిపైన లేకపోతే ఇట్ రిజల్ట్స్ టు యాక్సిడెంట్ అని చెప్పేసింది కాబట్టి దానికి ఓరియంటేషన్లో ఉండాలి. మరి ఎక్కడైతే అన్ని జరగట్లేదు కదా, జరగట్లేదు కాబట్టి గ్రౌండ్ మౌంటెడ్ పర్సన్స్ మనం వద్దు అన్నా కూడా గ్రౌండ్ మౌంటెడ్ పర్సన్స్ అక్కడక్కడ తిరుగుతున్నారు. RGOC2 ఇటు సైడ్ దిగి అటు సైడ్ ఎలివేటర్ ప్లాట్ఫామ్ పోయే లోపలనే గ్రేడర్ వచ్చి కొట్టేసింది. తర్వాత PKOCలో వర్షం పడింది, గ్రేడరు అయిపోయింది. గ్రేడర్లు నడిపించడానికి చెప్పడానికి సూపర్వైజర్ ముందు దిగిండు, వారిని చూసుకొని వెళ్ళిపోయింది. ఇవన్నీ అనాలిసిస్ చేస్తే అన్ని హ్యూమన్ ఎర్రర్సే. మరి ఈ హ్యూమన్ ఎర్రర్స్ తగ్గియాలి అంటే మనము పర్ఫెక్ట్గా పనిచేసే స్థితిలో ఉండాలి. మనం ఉన్నాం కాబట్టి 8 అవర్స్. సింగరేణిలో స్టీరింగ్ అవర్స్ 7 అవర్స్ అని వాళ్ళు చెప్పింది. మనకు స్టీరింగ్ అవర్స్ 5 అవర్స్ కన్నా తక్కువ ఉంది. రియల్గా స్టీరింగ్ పట్టుకొని 5 గంటల కన్నా ఎక్కువ లేదు. మీరు 5 గంటల్లో కూడా ఇన్ని తప్పులు చేస్తే ఎట్లా? యాక్సిడెంట్స్ అండర్గ్రౌండ్లో జరిగినాయి, వాటిని కంట్రోల్ చేస్తానికి పెట్టినాం. ఓన్లీ 30% ఆఫ్ ది యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అందులో జరుగుతున్నాయి. ఇప్పుడు 70% మైగ్రేటెడ్ టు ఓపెన్ కాస్ట్. వీటిని తగ్గించాలి అంటే మనల్ని అందరూ మనము ఉత్తేజపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇండస్ట్రీలో నువ్వు ఆపరేటర్గా పనిచేస్తున్నావు. ఆపరేటర్గా పనిచేస్తున్నావు అంటే నీ ఏరియా వర్క్, నీ అన్నిటిపైన 100% అవగాహన వచ్చింది కదా. వస్తేనే కదా మీకు ప్రమోషన్ ఇచ్చింది. మళ్ళీ నేను అవగాహన ఏం చేయాలి? మీరు చెప్పినట్టు డిసిప్లిన్ లేదు, డెఫినెట్గా డిసిప్లిన్ లేదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అన్ని సంవత్సరాలు రాణించిండు అంటే ఇంటికాడ నీ లెక్క పంట వచ్చిందా? అయిపోయిన తర్వాత క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమైంది అని చెప్పి ఇంటికాడ పడుకుంటే అన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండా? ప్రతిరోజు ప్రాక్టీస్ చేసిండు. ఎన్ని గంటలకు లేచి ప్రాక్టీస్ చేసిండు? 4 గంటలకు లేచి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసిండు. మరి అన్నీ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? ఎందుకంటే అది నిలుపుకోవడానికి.
మరి నీకు ఆపరేటర్ అయిపోయిన తర్వాత సుఫైన్ కండిషన్లో జీవితం జరిగేటప్పుడు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సంవత్సరం ప్రతి నెలకు ₹1,00,000 80,000 నుంచి ₹1,00,000 నీకు ఇచ్చేటప్పుడు నువ్వు సింగరేణి సంస్థకు ఆ 8 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి అంటే నువ్వు కష్టపడాలి. ఏం కష్టపడాలి? 8 గంటలు నిద్రపోవడానికి కష్టపడాలి అంతే. మీరేం చేస్తున్నారు? 2 రోజులు ఎక్కడన్నా పార్టీ ఉందనుకో తిరుగుతున్నారు. తిరిగితోని రాత్రి డ్యూటీ అయితే మళ్ళీ రాత్రి 11 గంటలకు డ్యూటీకి వచ్చి డ్యూటీలో ఎక్కుతున్నారు. 2 రోజులు నిద్ర లేకపోయా. ఈడ రాకపోతే ₹2,000 పోతాయి. కాబట్టి నువ్వు డ్యూటీకి వస్తున్నావు. డ్యూటీకి వచ్చి ఏం చేస్తున్నావు? అన్రెస్ట్, డిస్ట్రెస్ అన్నీ నీ మైండ్లో ఉంటాయి. 2 నిమిషాలు 2 సెకండ్లు నీ మైండ్లోకి వెళ్ళి ఏదో ఒక క్షణాన వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేస్తావు. ఓపెన్ కాస్ట్లో ట్రాఫిక్ రూల్స్ అనేది సిస్టమేటిక్గా రాసింది. ప్రతి బావిలో ఓవర్టేకింగ్ లేదు. 40 km/h కన్నా ఎక్కువ పోవద్దు. మరి ఓవర్టేకింగ్ లేనప్పుడు బండికి 30 మీటర్ల దూరము మెయింటైన్ చేయాలి అన్నప్పుడు మరి బండి టైల్ దాకా ఎందుకు పోతుంది? టైర్ ఎందుకు గుర్తుకుంటుంది ఒకటే లైన్లో పోయేటప్పుడు? నిద్ర. వెరీ గుడ్. మరి అదే చెప్తాను, 8 అవర్స్ సింగరేణి కోసం కేటాయించినట్టయితే నువ్వు ఖచ్చితంగా 8 అవర్స్ నిద్రపోతే అయిపోతాను. ఈ రోజు వరకు ఏమైంది అంటే పాత రోజులలో ఇంటికాడికి పోతే ఏది వీలు లేకుండా మంచిగా నిద్రపోదు. ఈ రోజు నీకు సెల్ ఫోన్ ఒకటే డ్యామేజ్ చేస్తుంది. సెల్ ఫోన్ ఏం చేస్తుంది? అది టిక్కు అనగానే ఎవడు మెసేజ్ పంపించినా చూడాలి. అది టిక్కు అనేటట్టే పెట్టుకుంటారు. చేతిలో అది లేకపోతే విష్ణువుకు చక్రం లేనట్టే ఫీల్ అవుతారు. ఫోన్ వస్తే 30-40 ఏళ్ల క్రితము నీ చుట్టం కూడా వాడిని పరామర్శించాలి అంటే కార్డు ద్వారానే పరామర్శించేవాళ్ళు. అవునా? కార్డు ద్వారానే పరామర్శించేవాడు. యోగక్షేమాలు తెలవాలంటే వచ్చిన మనిషిని అడగాలి, లేకపోతే కార్డు అన్న రావాలి. ఈరోజు నీ ఇంటికా నుంచే చుట్టం వేయడానికో వాడు దారిలో ఉన్నప్పుడే 20 సార్లు ఫోన్ చేస్తావు. ఏడు దాకా పోయినావు, ఎక్కడ టిఫిన్ చేసినావు, మంచిగా జాగుతుందా, చల్లగుందా, వేడిగుందా, ఇవన్నీ అవసరమా? ఏమైనా కష్టమైతే వాడే నీకు ఫోన్ చేస్తాడు కదా. అంటే ఈ విధవ అటాచ్మెంట్లు ఎక్కువైపోయినాయి. మళ్ళీ ప్రేమలు ఏది ఇప్పుడు బలగం సినిమా లెక్క ఆ ప్రేమలు ఉన్నాయంటే లేవు, అవన్నీ లేవు. మరి ఈ ఎన్విరాన్మెంట్లో మరి సార్ చెప్పినట్టు దానిపైన అవగాహన అనేది ఎట్లా రావాలి? గుడ్ సిస్టమ్ ఒకటి చెప్పారు. అదర్ మైండ్స్లో అట్నే ఉన్నదా? నంబర్ ఆఫ్ డంపర్స్, టైమింగ్స్. ఈ నంబర్ డంపర్లే ఇక్కడికి వచ్చి ఫిల్లింగ్ ఈ టైంలో చేసుకోవాలి. 8 to 9 ఈ డంపర్లు మాత్రమే రావాలి. అంటే డిఫరెంట్ డంపర్స్, వేరే డంపర్స్ రావద్దు. ఆ సిస్టమ్ అన్ని మైండ్స్లో ఉన్నదా? లేకపోతే ప్లీజ్ అడాప్ట్ ఇట్. క్రాస్ కమ్యూనికేషన్, దిస్ ఈజ్ ఎ ఫోరం. ఒకళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే అదర్ మైండ్స్కి మైగ్రేట్ అవుతాయి.